ప్రతి సంవత్సరం వేసవి వేడి ఎలా స్టార్ట్ అవుతుందో ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ ఫీవర్ కూడా అలాగే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ నెల 28 నుండి కూడా ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా ఐపీఎల్ ఫీవర్తో నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ వస్తుందా అని చెప్పి వేయికలతో ఎదురు చూస్తూ ఉంటారు క్రికెట్ అభిమానులందరూ కూడా. సో ఆ తరుణం రానే వచ్చేసింది కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే కూడా క్రికెట్ అభిమానులంతా కూడా వాళ్ళకి నచ్చిన టీమ్స్ కానీ వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం గ్రౌండ్లో దిగితే ఎలా ఉంటుంది, ఆ క్రికెట్ ఫీవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ముందుగానే చూపిస్తున్నారు. సో 28తో అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్కిను అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అవబోతుంది. బెంగళూరులో ఈ మ్యాచ్ అయితే జరిగే అవకాశం ఉంది. అలాగే చిన్నస్వామి స్టేడియం వేదికగా కూడా ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఇప్పటికే క్రికెట్ అభిమానులందరూ కూడా వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఐపీఎల్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక సుమారు నెల 15 రోజుల పాటు కూడా దగ్గర 2 నెలల పాటు కూడా ఈ ఐపీఎల్ అనేది ఉంటుంది. సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7:30 అయితే స్టార్ట్ అవుతుంది మ్యాచ్. సో ఆ మ్యాచ్ కోసం ప్రతి అభిమాని కూడా టీవీలకు అతుకుపోయే తరుణం కూడా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ గ్రౌండ్లోకి దిగితే ఎలా ఉంటుందో, ఎంత ఉత్కంఠంగా ఉంటుందో మొన్నటిదాకా వరల్డ్ కప్ అయితే చూసాము. సో అంతకు మించి ఐపీఎల్ ఫీవర్ కూడా ఉంటుంది. సో ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ గేమ్ ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గ్రౌండ్లోకి దిగిన తర్వాత క్రికెట్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. సో ప్రత్యేకంగా బాల్ 6లు 4ల మీద నడుస్తూ ఉంటుంది. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు అన్ని టీంలు కూడా ఒకేసారి గుజరాత్ టైటన్స్ కానీ అలాగే కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, సిఎస్కే ఇలా వాళ్ళకి నచ్చిన టీం వస్తే మ్యాచ్ అనేది ఇంకా ఉత్కంఠభరితంగా కొనసాగుతూ ఉంటుంది. అభిమానులు అయితే ఈ మ్యాచ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ తరుణం రానే వచ్చేసింది. 28వ తారీఖు నుండి కూడా మ్యాచ్లు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. చాలా సందడి వాతావరణం నెలకొంటుంది. ఐపీఎల్ అంటేనే చాలా సందడిగా సాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వరల్డ్ T20లో మ్యాచ్ విన్ అయ్యారు మన ఇండియా కూడా. ఇప్పుడు మన ఇండియాలో జరిగే ఈ ఫేవరెట్ ప్లేయర్స్ మధ్య వార్ను అయితే చూడడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఐపీఎల్ అనేది క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా చూసే మ్యాచ్లా కూడా ఉండబోతుంది. క్రికెట్ అభిమానులతో పాటుగా అందరూ కూడా ఈ మ్యాచ్లనంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్రత్యేకించి కూడా 28వ తారీఖు నుంచి కూడా ఈ మ్యాచ్లు అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ కొత్త మ్యాచ్లోకి కొత్త ప్లేయర్స్ కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈసారి లాస్ట్ టైం మనము సూర్యవంశీని ఎలా అయితే చూసామో, వైభవ్ సూర్యవంశీని ఎలా అయితే చూసామో, ఈ మ్యాచ్లో కూడా కొత్త టీం ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అలాగే ధోని కూడా ఈ మ్యాచ్ల్లో కూడా సందడి చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా చాలా రోజులైంది వాళ్ళని గ్రౌండ్లో చూసి. సో వాళ్ళ కోసం కూడా ఈ మ్యాచ్ల్లో ఉంటారని చెప్పి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ అయితే 5 టైమ్స్ గెలిచింది ఆ కప్ అయితే. అలాగే ముంబై ఇండియన్స్ 5 సార్లు, అలాగే హైదరాబాద్ 2 సార్లు, కోల్కతా నైట్ రైడర్లు కూడా 3 సార్లు గెలిచారు. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కోసారి ఐపీఎల్ ట్రోఫీని అయితే గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ లాంటి టీమ్స్ అయితే మొదటిసారి కప్ను గెలవాలని చెప్పి కూడా వాళ్ళు ఇంకా పట్టుదలతో ఆడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కొత్త సీజన్లో ఆఖరికి ఛాంపియన్గా ఎవరు నిలుస్తారో, ఏ జట్టు నిలుస్తుందో అని చెప్పి కూడా ఈగర్గా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్ట్ టైం ట్రోఫీ అయితే బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. ఇక హిట్టింగ్కి మరో పేరుగా నిలిచే హైదరాబాద్ టీం కూడా ఈసారి గట్టిగానే స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈసారి గట్టిగా వాళ్ళు గెలవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ఈసారి విన్ అవ్వాలని చెప్పి కూడా గట్టిగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పోటీ గట్టిగానే ఇస్తున్నారు. ఇప్పటికే మొత్తం వాళ్ళు టీమ్స్ ఎవరెవరైతే ఆడుతున్నారో అన్ని టీమ్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ప్రాక్టీస్కి గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడు కూడా గ్రౌండ్లోనే ఉంటూ కూడా ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మెలకువలు నేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గట్టి పోటీ ఇవ్వడానికి అవతల టీం ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరూ అవతల టీం ఎవరున్నా కానీ మేము గట్టి పోటీ ఇస్తాం, మేమే విన్ అవుతాం అనే విధంగా కూడా గ్రౌండ్లో దిగి ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఐపీఎల్ ఫీవర్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రోజుకి మ్యాచ్లు అనేవి ఉత్కంఠభరితంగా కొనసాగుతాయి. ఫైనల్గా ఛాంపియన్ ఎవరు నిలుస్తారో మనం కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించాల్సి ఉంది.